ఇప్పుడు జరగబోయే పూజ చక్కగా జరిగితేనే నాకు మనశ్శాంతి. నాకేదో అరిష్టం అనిపిస్తోంది. దాని సూచనలు తెలుస్తున్నాయి. అవునండి, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు తెలుసా? అవును. జాన్ సార్ రూమ్ లో కనబడలేదు. కనబడలేదా? లేదు. అయ్యో, ఇదేంటి ఇలా తగలబడుంది? ఈ కష్టాల నుంచి కాపాడు దేవి. సార్ ఏమన్నా మీడియా వాళ్ళ? మీరందరూ న్యూస్ ఇచ్చి ఫ్లాట్ ని ఇంకా అసహ్యం చేయకండి. ఆ బ్యాంక్ మేనేజర్ జైలుకి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లాట్ లో అద్దులు తగ్గిపోయాయి తెలుసా? నేను మీడియా వ్యక్తిని కాను. ఈ ఫ్లాట్ అమ్ముతానని తెలిసి ఇక్కడికి వచ్చి చూద్దామని వచ్చాను. టెన్బియా, అయితే దీపా మేడం గారు ఊరికెళ్తున్నారా? తెలీదు. అక్కడ ఏదైనా సమస్య ఉందా? అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు, అందుకే నేను చెప్తున్నాను. ఆవిడ భర్త గారు బ్యాంక్ ఫ్రాడ్ తో జైలుకి వెళ్లిన అవమానంతో ఆవిడకున్న ఒక్కగాని ఒక కొడుకు 6 నెలల క్రితం ఈ ఫ్లాట్ లోనే ఊరేసుకుని చనిపోయాడు. కొడుకా? ఆ అబ్బాయి పైగా కాస్త వింతగా ప్రవర్తించేవాడు సార్. ఎవరితోనూ కలవడు, ఒంటరిగా ఉంటాడు. ఫ్లాట్ లోనే ఉండేవాడు, అసలు బయటికి కనిపించేవాడు కాదు. సార్ మీకు అద్దెకి కావాలంటే ఇంకో ఫ్లాట్ ఉంది, నేను చూపిస్తాను. మీరు ఎంత కమిషన్ ఇచ్చినా పర్వాలేదు. ఏమంటారు? అది ఆలోచించి చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్లాట్ చూసి వస్తా. పొద్దుటి నుంచి బయట ఎవరిని చూడలేదు. రేయ్, మీరు భయపడకండి, తలుపు తెరవండి. ఎవరు? ఇదిగో చూడండి, రేపు పూజ జరగానే అంతా సర్దుకుంటుంది. నా మాట వినండి, దోషాలు తొలగిపోతాయి. అసలు మాకు దోషాలు పోవద్దు, ఈ షూటింగ్ వద్దు, బిల్డింగ్ వద్దు, ఏం వద్దు, పిండక్కడ వద్దు. ఈ రోజు పొద్దునే కాస్త ఊపిరి పీల్చుకున్నాను. గారిని కలవాలే. నిన్న రాత్రి మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందేంటి? నీకిదే గొప్ప విషయమా? నన్ను రెచ్చగొట్టుకు, నేను చాలా కోపంలో ఉన్నాను. మర్యాదగా వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్ద చెప్పొచ్చాడు. అసలు మా నాన్నగారు ఇచ్చిన జపమాలని నీ వల్ల అన్యాయంగా దీన్ని తీసుకొచ్చి ఎవరు ఇక్కడ పెట్టింది? ఏంటి బాబు ఇలా భయపడుతున్నావు? ఊబర్ నువ్వు బుక్ చేసావు? లేదు, నేను మీ నాన్నని రమ్మన్నాను. ఎక్కడున్నారు? భయపెట్టేశారు కదా. నేను ఒకరి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను. నాన్న, మే ఫ్లవర్ ఈజ్ మాన్యూ మాథ్యూ. తన ఇంటి నుంచే వస్తున్నాను ఇప్పుడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆ సమస్య తీరబోయేది కాదు. హీ హాస్ సీన్ యూ అండ్ హీ విల్ ఫాలో యూ. ఇకపై మీరు మాత్రమే తన లైఫ్ అండ్ ఆన్సర్ మీరే కనిపెట్టగలరు. మానవాళ్ళ నాన్నగారు మాథ్యూ ఇమాన్యుయల్ విటిఐ బ్యాంకులో ఐటీ డిపార్ట్మెంట్లో చేసేవారు. ఆ క్రెడిట్ కార్డు ఫ్రాడ్ వల్లే మాథ్యూ జైలుకి వెళ్ళాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సన్ మాన్యూ మాథ్యూ. ఇమాన్యుల్ ల్యాప్టాప్లో డేటా అంతా దొంగిలించబడింది. ఇమాన్యులే కాకుండా అది యూజ్ చేసింది మానవ్ మాత్రమే. ఇమాన్యువల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా తను వెళ్ళి చూడలేదు. ఈ రూమ్ లోపలే ఉండిపోయాడు చివరిదాకా. తను చేసిన తప్పు వల్ల వాళ్ళ నాన్న జైలుకు వెళ్ళాడు. ఆ మానసిక క్షోభతోటే తను సూసైడ్ చేసుకున్నాడు. మా ఫేస్బుక్ గ్రూప్కి దీనికి ఏంటి సంబంధం? ఫిల్మ్కి సంబంధించిన కేసు వచ్చినప్పుడే మేము వాడి ఇంటర్నెట్ హిస్టరీ చెక్ చేశాం.
స్కూల్లోనూ వాడు ఇర్రెగ్యులర్గానే ఉన్నాడు. మా వర్క్ ప్రెషర్ మధ్య మేము వాడిని గమనించలేదు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను థియేటర్ లోపల మొబైల్ షూట్ చేసి మీ గ్రూపుల్లో అప్లోడ్ చేస్తూ మానవ పొరపాటు చేశాడు. స్కూల్లోనూ ఫ్రెండ్స్ దగ్గర రాని పేరు ప్రఖ్యాతలు తనకు అందులో నుంచి వచ్చాయి. సరదాగా మొదలైన ఆట డబ్బు సంపాదించే వరకు వచ్చింది. మీ గ్రూప్లో ఎవరో తనకు నేర్పించారు. అదే హీ యూజ్డ్ హిమ్. అతను ఎవరో ఏమిటో అనేది తనకి తెలీదు. ఇంకా ఆ వయసులో వాడు చేసేది తప్పని తెలుసుకోలేకపోయాడు. ఆ తర్వాత అది పెద్ద సైబర్ క్రైమ్గా మారింది. లైక్ దిస్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్. కన్న తండ్రిని నీచానికి దిగజార్చేంత స్థాయికి తను ఎదిగాడు. కొడుకుని కాపాడడానికి మాథ్యూ నేరాన్ని ఒప్పుకున్నాడు. వాడి కేసులో ఇన్వాల్వ్ అయితే వాడి ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని మేమది పర్స్యూ చేయలేదు. ఇకది చేసినా ప్రయోజనం లేదు. మానవ బ్రెయిన్ ఉపయోగించుకుని కోట్లు కొట్టేసిన వాళ్ళు తప్పించుకున్నారు. హీ వాంట్స్ దట్ క్రిమినల్. తన కుటుంబాన్ని, సంతోషాన్ని, జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళని. ఇఫ్ యు రీకలెక్ట్, మీకు వ్యతిరేకంగా జరిగిన ప్రతి అటాక్లో మీ సైడ్ నుండి ఒక ఇంటర్నెట్ ఫ్రాడ్ లేదా ఏదో ఒక తప్పు జరుగుండొచ్చు. హీ సస్పెక్టెడ్ ఇఫ్ ఇట్స్ యూ. అయిపోద్ది. షార్క్ అండ్ కొత్త మూవీ ఇందులో చూద్దాం రా. నేను వీళ్ళని భయపెట్టడానికి రాజ్గారి పేరు మీద FB అకౌంట్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాను. అందులో ఆ బొమ్మ పిక్చర్స్ కూడా వేశాను. హీ కెన్ చూస్ డిఫరెంట్ మీడియమ్స్. మీరు చెప్పినట్టుగా బొమ్మ కానీ, ఫ్యాన్ కానీ, వాట్ ఎవర్. ద పాయింట్ ఈస్ హీఈస్ ట్రైంగ్ టు కమ్యూనికేట్. 31st మీరు జరపబోయే ఫిల్మ్ స్క్రీనింగ్కి ఆ క్రిమినల్ని రప్పిస్తే మానవుని మనం రక్షించవచ్చు. కానీ దానికంటే ముందు మీరు ఈ ఫిల్మ్ని కంప్లీట్ చేయాలి. యూ వాంట్ టు హెల్ప్ హిమ్? నో సార్, ఈ విషయంలో వీళ్ళని ఇబ్బంది గురి చేయడం నాకు ఇష్టం లేదు. నేను నా ఆశని చంపుకున్నాను సార్. మేం పూర్తి చేస్తాం. నీకు మేము ఉన్నావురా. ఇది మనం కంప్లీట్ చేద్దాం. తపస్ కోసం మాత్రం కాదు, ఫర్ దిస్ కాజ్. థ్యాంక్ యూ. కానీ మీ కథలో ఈ స్క్రీనింగ్ కోసమే తప్పకుండా కొన్ని చేంజెస్ని చేయాలి. ఎలాంటి చేంజెస్? చెప్తాను. లెట్ మీ థింక్. ఇంత పెద్ద ఫ్రాడ్ ఈ గ్రూప్లో ఉన్నప్పుడు తను స్క్రీనింగ్ వస్తాడా? తన్ని ఎలా కనిపెట్టగలం? ఈరోజు 27th, అంటే 4 రోజులు మాత్రమే టైం ఉంది. ఐ విల్ హావ్ టు ఫైండ్ హిమ్ అండ్ బ్రింగ్ హిమ్ దేర్. అది నేను మానవతలకి ఇచ్చిన మాట. యు ఫినిష్ ద ఫిల్మ్, కానీ కథలో విలన్ పేరును మాత్రం అలాగే ఉంచండి.